మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారి రాశి ఫలితాలు. వృషభ రాశి వారికి కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో, వీరికి ఈ సంవత్సరం కలిగే లాభ నష్టాల గురించి, ఎదురయ్యే కష్టాల గురించి, సమస్యల గురించి, వాటిని ఎదిరించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోలో వృషభ రాశికి చెందిన అన్ని రంగాల వారికి ఎలా ఉంటుందో చెప్పటం జరిగింది కనుక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పటం జరిగింది. మీరు ఈ విషయాలు బయట తెలుసుకోవాలి అనుకుంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ విషయాలు ఎవరు ఊరికే చెప్పరు కనుక ఇలాంటి వీడియో మీకు ఎక్కడ కనిపించదు. కనుక వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అయితే మీరు వృషభ రాశికి చెందుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14గా ఉండబోతుంది. అలాగే రాజ్యపూజ్యము 5, అవమానం 4గా ఉంది. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ ఆశించే ఆర్థిక పరిస్థితి మరియు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. 2026వ సంవత్సరం వృషభ రాశి వారి ఆర్థిక జాతకాన్ని తిరగరాయబోతోంది. మీ రాశికి 11వ ఇంట శని సంచారం అంటే మీరు ఏ పని తలపెట్టినా, ఏ రాయి పట్టినా అది బంగారమే అవుతుంది. లాభంలో శని ఉన్నప్పుడు మీరు గతంలో చేసిన కష్టానికి, పడిన శ్రమకు ఇప్పుడు వడ్డీతో సహా ప్రతిఫలం అందే సమయం. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది తిరిగి వస్తుంది. మీకు దీర్ఘకాలికంగా ఉన్న అప్పులు ఉంటే అవి పూర్తిగా తిరిగిపోయే మార్గం దొరుకుతుంది. ధన ప్రవాహం అనూహ్యంగా ఉంటుంది. కేవలం ఒకే మార్గం నుండి కాకుండా అనేక మార్గాల నుండి పలు విధాలుగా ధనం వచ్చి పడుతుంది. మీరు ఊహించిన లాభాలు, గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి అపారమైన లాభాలు, పూర్వీకుల ఆస్తుల నుండి రావాల్సిన వాటాలు అన్నీ ఇప్పుడు మీకు దక్కుతాయి. ఇది కేవలం డబ్బు రావటం మాత్రమే కాదు, అది మీ వద్ద నిలబడే సమయం. వృత్తి, వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక పండుగ లాంటి సంవత్సరం. 11వ ఇంట శని ఉండటం వలన మీ వ్యాపార విస్తరణకు ఎంతకంటే మంచి సమయం ఉండదు. కొత్త శాఖలు ప్రారంభించడం, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటం, పెద్ద పెద్ద సంస్థలతో కలిసి పనిచేయటం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి తోడు 10వ ఇంట్లో రాహు సంచారం వలన మీరు మీ వ్యాపారంలో నూతన సాంకేతికతను ప్రవేశపెడుతూ ఉంటారు. మీ వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తం చేసే ఆలోచనలు వస్తాయి. అవి పూర్తిగా సఫలమవుతూ ఉంటాయి. విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి, దిగుమతి, ఎగుమతి రంగంలో ఉన్నవారికి రాహు ఊహించని లాభాలను తెచ్చిపెడుతూ ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి ఈ రాహు సంచారం కొంచెం భిన్నమైన ఫలితాలను ఇస్తుంది. మొదట మీకు ఇష్టం లేని ప్రదేశానికి ఆకస్మిక బదిలీ కావచ్చు, లేదా మీపై అధికారులతో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు. మీరు మీ పనిలో చాలా నిక్కచ్చిగా ఉండటం వలన కొంతమందికి శత్రువులు కావచ్చు. కానీ 11వ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఆ బదిలీయే మీకు ఒక ఉన్నత పదవికి దారితీస్తుంది. మొదట ఇబ్బందిగా అనిపించినా చివరికి అది మీ మంచికే జరిగిందని మీరే అంటారు. ఇక ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇది జాక్పాట్ తగిలిన సమయం. ముఖ్యంగా సాఫ్ట్వేర్, మీడియా, సాంకేతిక, విదేశీ సంస్థల్లో పనిచేసే వారికి 10వ ఇంట్లో రాహు, 11వ ఇంట్లో శని ఒక వరం. మీరు ఊహించిన రీతిలో మీ జీవితం రెట్టింపు, మూడింతలు కావచ్చు. పెద్ద కంపెనీల నుండి మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీరు పనిచేస్తున్న సంస్థల్లో మీరే కీలకంగా మారతారు. మీరు లేకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి కాదు అనే స్థాయికి మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఇది సరైన సమయం. మీ ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. నాయకత్వ పదవులు, జట్టు నిర్వాహక, మేనేజర్ వంటి ఉన్నత స్థానాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు ఈ సమయం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే మీ 4వ ఇంట అంటే చదువు, సుఖస్థానం కేతువు సంచరిస్తూ ఉన్నాడు. కేతువు విరక్తి కారకుడు. దీనివలన చదువుపై ఏకాగ్రత తగ్గటము, నేను ఇది ఎందుకు చదువుతున్నాను అనే నిర్లిప్తత,
కలగటం, కుటుంబ సభ్యుల వలన చదువుకు ఆటంకాలు రావటము జరగవచ్చు. ఇంట్లో చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉండకపోవచ్చు. అయితే 10వ ఇంట్లో రాహువు ఉండటం వలన సాంకేతిక విద్య, కంప్యూటర్లు, పరిశోధన వంటి రంగాలలో ఉన్న విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం. వారు కొత్త విషయాలు నేర్చుకుంటారు. వారి ప్రాజెక్టులకు మంచి గుర్తింపు వస్తుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రాహువు 11వ ఇంటి శని సంపూర్ణ విజయాన్ని అందిస్తారు. క్రీడారంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన కాలం. సంవత్సరం ద్వితీయార్థంలో గురువు మీ 3వ ఇంట అంటే ధైర్య స్థానము ప్రవేశించినప్పుడు మీ శారీరక శ్రమకు, మీ పట్టుదలకు తగిన గుర్తింపు లభిస్తుంది. 11వ ఇంట్లో శని ఉండటం వలన మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించి పథకాలు, కీర్తి ప్రతిష్టలు గెలుచుకుంటారు. సినిమా రంగం మరియు రాజకీయ రంగంలో ఉన్నవారికి 2026 ఒక వరం అని చెప్పాలి. రాజకీయ నాయకులకు ఇది రాజయోగం. ప్రజలలో అపారమైన ఆదరణ లభిస్తుంది. ఎన్నికలలో పోటీ చేస్తే విజయం ఖాయం. ఉన్నత పదవులు, మంత్రి పదవులు వంటివి కూడా దక్కే అవకాశం ఉంది. మీ మాట తీరు, మీ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి. 2026-2027 మధ్యకాలంలో మీరు ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకోవటం ఖాయం. ఇక వ్యవసాయం చేసే రైతులకు 11వ ఇంట్లో శని, ఆ తర్వాత 4వ ఇంట్లోనికి అంటే భూమి స్థానం గురువు కావటం వలన ఇది చాలా లాభదాయకమైన సంవత్సరం. పంట దిగుబడి అద్భుతంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయి. భూమి సంబంధిత వివాదాలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అవుతూ ఉంటాయి. కొత్త భూములు కొనడానికి లేదా పాత భూములను అమ్మటం ద్వారా మంచి లాభం పొందడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఇప్పుడు వృషభ రాశి వారి కుటుంబ జీవితం, వైవాహిక జీవితం గురించి వివరంగా తెలుసుకుందాము. 2026వ సంవత్సరంలో మీ వృత్తి, ఆర్థిక జీవితం ఎంత అద్భుతంగా ఉందో మీ కుటుంబ జీవితం విషయంలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ముఖ్య కారణం మీ 4వ ఇంట అంటే సుఖస్థానం, గృహస్థానంలో కేతువు సంచరించటం. కేతువు ఒక వైరాగ్య కారకుడు. దీని వలన మీరు కోరుకున్నవన్నీ పొందినప్పటికీ మీ ఇంట్లో, మీ మనసులో ఏదో తెలియని అశాంతి, అసంతృప్తి ఉంటాయి. అన్నీ ఉన్నాయి కానీ ఏదో లోపించింది అనే భావన కలుగుతుంది. దీనికి అసలు కారణం 10వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో కేతువు ఉండటం. అంటే మీరు మీ పూర్తి సమయాన్ని, శక్తిని మీ వృత్తి మీద పెట్టి మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. పని ఒత్తిడి వలన ఇంటికి ఆలస్యంగా రావటం, కుటుంబ సభ్యులతో గడపలేకపోవటం జరుగుతుంది. ఇది మీ జీవిత భాగస్వామికి, మీ తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభరాశి వారి జాతక చక్రం అద్భుతమైన మార్పులకు లోనవ్వబోతోంది. ఈ సంవత్సరం మీకు కేవలం కాలచక్రంలో మరొక ఏడాది మాత్రమే కాదు, గత 25 ఏళ్లుగా అంటే సుమారు 25 ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు మరియు మానసిక అశాంతి నుండి విముక్తి లభించే ఒక మహత్తర సమయం. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండటమే కాకుండా మీ జీవితంలో 10 కాలాల పాటు గుర్తుండిపోయే 5 కీలక సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. అందులో 3 సంఘటనలు మీ జీవితాన్ని అదృష్టం వైపు నడిపిస్తే 2 విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది వృషభ రాశి వారు తమ చిరకాల స్వప్నాలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. మీరు ఎంతో కాలంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. కానీ ఏదో ఒక అడ్డంకి మిమ్మల్ని ఆపుతూనే ఉంది. ఆ అడ్డంకులన్నీ ఈ పరాభనామ సంవత్సరంలో పటాపంచలు కానున్నాయి. మీరు అనుకున్న గోల్ని లేదా లక్ష్యాన్ని ఈ ఏడాది ఖచ్చితంగా చేరుకుంటారు. ఇది మీ ఉద్యోగంలో కావచ్చు లేదా సొంత వ్యాపారంలో కావచ్చు, విజయం మీ వశమవుతుంది. 25 ఏళ్ల కష్టాల తర్వాత వచ్చే ఈ విజయం మీకు ఎంతో తృప్తిని ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. పాత అప్పులు తీరిపోవటమే కాకుండా కొత్తగా ఆదాయం వచ్చే మార్గాలు పెరుగుతాయి. సమాజంలో మీకు రావలసిన గౌరవ మర్యాదలు తిరిగి లభిస్తాయి. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు సాధారణంగా చాలా కష్టపడతారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రోజులు ఇవే. మీ జీవితంలో చీకటి రోజులు మిగిసిపోయి వెలుగులు నిండే కాలం మొదలైందని మీరు స్పష్టంగా గమనిస్తారు. ప్రతి అడుగులోనూ మీకు అదృష్టం తోడవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరగటము, ఇల్లు లేదా వాహనం కొనే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.
మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో లాభం కనిపిస్తుంది. గతంలో మీరు చేసిన చిన్న చిన్న తప్పులు కూడా ఇప్పుడు మీకు పాఠాలుగా మారి సరైన దారిలో నడిపిస్తాయి. మీ ఆలోచన విధానంలో వస్తున్న మార్పులే మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తాయి. అయితే ఈ సుఖ సంతోషాల మధ్య మీరు అప్రమత్తంగా ఉండవలసిన కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ ఆవేశం మరియు తొందరపాటుతనం మీకు పెద్ద శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది కొన్ని సందర్భాల్లో గ్రహాల ప్రభావం వల్ల మీకు విపరీతమైన కోపం లేదా ఆవేశం రావచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నిలకడ లేకపోవటం వల్ల మీరు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో మీ తొందరపాటు నిర్ణయాలు మీ చేతికి వచ్చిన సంపదను పోగొట్టుకునేలాగా చేస్తాయి. ఎవరో ఏదో చెప్పారని లేదా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడి ఎవరో ఏదో చెప్పారని లేదా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడి ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టడం ఈ ఏడాది అస్సలు మంచిది కాదు. మీ ఆవేశం వల్ల మీరు మాట్లాడే కఠినమైన మాటలు మీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తాయి. సంపాదన పెరుగుతున్నప్పుడు ఖర్చులు కూడా పెరుగుతాయి, కానీ ఆ ఖర్చులు మీ అదుపులో ఉండాలి. అనవసరమైన ఆడంబరాలకు పోయి లేదా ఇతరుల మీద కోపంతో చేసే అనవసరపు ఖర్చులు మిమ్మల్ని మళ్ళీ ఇబ్బందుల్లోనికి నెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని చేసినా ప్రశాంతంగా ఆలోచించి చేయాలి. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. మీ తొందరపాటు వల్ల వచ్చిన అద్భుతమైన అవకాశాలు చేజారిపోకుండా చేసుకోవటం మీ బాధ్యత. డబ్బు విషయంలో ఇతరులకు హామీ ఉండటం లేదా పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వటం వంటి పనులకు ఈ ఏడాది దూరంగా ఉండటం చాలా అవసరం. లేదంటే మీరు సంపాదించిన అదృష్టాన్ని మీరే చేతులారా పాడు చేస్తున్నట్లు అవుతుంది. నిగ్రహం పాటిస్తేనే మీ ఆర్థిక అభివృద్ధి స్థిరంగా ఉంటుంది. రెండవ జాగ్రత్త వహించాల్సిన ముఖ్యమైన విషయం మీ బంధాలు మరియు ఆత్మీయులతో మీ ప్రవర్తన. వృషభ రాశి వారు సాధారణంగా బంధాలకు విలువ ఇస్తారు. కానీ ఈ సంవత్సరంలో కొన్ని పరిస్థితుల వల్ల మీ మాట తీరు కాస్త కరుకుగా మారవచ్చు. దీనివల్ల మీ కుటుంబ సభ్యులు, ప్రాణ స్నేహితులు లేదా తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగి చాలా కాలంగా ఉన్న బంధాలు తెగిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపిక చాలా ముఖ్యం. మీపై మీకు ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల ఇతరుల సలహాలను పక్కన పెట్టడం మంచిది కాదు. మీరు విజయం సాధిస్తున్న తరుణంలో మీ చుట్టూ ఉండే వారిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మీరు విజయం సాధించినా అది పంచుకోవడానికి ఎవరూ లేక ఒంటరి వారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి బంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా విభేదాలు వస్తే వాటిని సాగదీయకుండా వెంటనే సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మీయుల మనసు గాయపడితే అది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఇది పరోక్షంగా మీ పనిపై ప్రభావం చూపుతుంది. బయట ప్రపంచంలో మీకు ఎంత పేరు వచ్చినా ఇంట్లో సంతోషం లేకపోతే ఆ విజయానికి అర్థం ఉండదు. కాబట్టి మీ పరుష పదజాలాన్ని అదుపులో పెట్టుకొని అందరితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి. మరొక ముఖ్యమైన మంచి విషయం ఏమిటంటే మీ ఆరోగ్య పరిస్థితుల్లో గొప్ప మార్పు కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఈ ఏడాది క్రమంగా తగ్గుముఖం పడతాయి. మానసిక ఒత్తిడి తగ్గి మీరు చాలా ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. మీలో కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు పుడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఇది మీకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం మీరు చేసే ప్రయాణాలు మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు ఇప్పుడు సులువుగా ఫలిస్తాయి. భూమి లేదా ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన పాత గొడవలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతూ ఉంటాయి. సంతానపరమైన ఇబ్బందులు ఉన్నవారికి ఈ ఏడాది శుభవార్తలు అందుతాయి. మీ పిల్లల ఎదుగుదల చూసి మీరు ఎంతో గర్వపడతారు. ఈ 5 సంఘటనలు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతూ ఉంటాయి. 25 ఏళ్ల దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మరియు అందరితో సఖ్యతగా ఉండటం. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే శ్రీ పరాభవనామ సంవత్సరం వృషభరాశి వారికి ఒక బంగారు భవిష్యత్తును అందిస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. కాలం మీ వెంటే ఉంది. కష్టపడి పనిచేయండి, అదృష్టాన్ని అందుకోండి. సొంతమవుతాయి. సంవత్సరంలో వృషభరాశి వారికి గ్రహాల అనుకూలత అద్భుతంగా ఉన్నప్పటికీ మీ విజయం నిలబడడానికి చిన్న చిన్న సమస్యలను అధిగమించడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే మంచిది.
ఈ పరిహారాలు ముఖ్యంగా కేతువు వలన వచ్చే మానసిక అశాంతిని, శని వలన వచ్చే ఆలస్యాన్ని, రాహువు వలన వచ్చే అహంకారాన్ని తగ్గిస్తాయి. శని మీకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ లాభాలు స్థిరంగా ఉండాలంటే నిరుపేదలకు, వయసులో పెద్దవారికి మరియు శారీరక శ్రమ చేసే కూలీలకు సేవ చేయటం లేదా వారికి నల్ల దుస్తులు, నూనె, నువ్వులు దానం చేయటం చాలా మంచిది. ప్రతి శనివారం సాయంత్రం వేళ శనీశ్వరుడి ఆలయంలో లేదా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టడం వలన మీ ఆర్థిక లాభాలు మరింత మెరుగుపడతాయి. కేతువు మీ 4వ ఇంట్లో ఉండి మనశ్శాంతిని తగ్గిస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు ఉదయం కనీసం 10 నుండి 15 నిమిషాలు ధ్యానం లేదా ప్రశాంతంగా కూర్చొని మీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకోవటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే శునకాలకు ఆహారం పెట్టడం, వాటిని ప్రేమగా చూసుకోవటం వలన కేతు దోషం చాలా వరకు తగ్గుతుంది. గురువు బలం కోసం మరియు వివాహ యోగం కోసం ప్రతి గురువారం విష్ణుమూర్తిని లేదా సాయిబాబాను పూజించటం చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.